కాలర్తో మాట్లాడేద్దాము. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. రాజేష్, ఈరోజు ఏంటి మార్నింగే టైం దొరికింది? అవునవును, ఈరోజు మా అమ్మ నాన్న మ్యారేజ్ యానివర్సరీ. ఓకే, ఎన్నో యానివర్సరీ? గుర్తులేదండి అవన్నీ. గుర్తులేదా? ఆ, ఓకే. ఎంతమంది మీరు సిబ్లింగ్స్ ఉన్నారా? అవును, ఫస్ట్ అక్క, తర్వాత అన్న, తర్వాత నేను. ముగ్గురు ఉన్నారు. ఉమ్, వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. అక్క పేరు హైమావతి, ఓకే అన్న పేరు మహేష్, ఓకే. నేను రాజేష్. మహేష్, రాజేష్ రైమింగ్లో పెట్టారు చక్కగా. ఆ, ఓకే, మీ అమ్మా నాన్నల పేర్లు చెప్తారా, జనరల్గా చెప్పేనా? నాన్న పేరు గిడ్డయాచారి, ఓకే. అమ్మ పేరు లతాలక్ష్మి. లతా లక్ష్మి. ఏమని పిలుస్తారు ఎక్కువ, లక్ష్మీనా లతానా? అది లక్ష్మిని అని పిలుస్తారు. ఓకే, లక్ష్మి గారు, గిడ్డయ్యాచారి గారు, మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా మీ కొడుకు ప్రేమతో రాజేష్ మీకు విషెస్ చెప్పమంటున్నారు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున, స్పెషల్గా రాజేష్ తరఫున, ఇంకా స్పెషల్గా స్టూడియో వన్ ఛానల్ తరఫు నుండి మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్తారా? ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పేశారా? కాల్ చేసి చెప్పాను. యాక్చువల్లీ ఇట్లాంటివి నేను ఫాలో అవ్వను, సో ఏదో ఈ రోజు అట్లా కుదిరేసింది. ఎందుకు ఫాలో అవ్వరు? ఎవరైనా మన కోసం టైం తీసుకుని విషెస్ చెప్తున్నారంటే హ్యాపీగా ఉంటుంది. అవునా? అవును. అవన్నీ మా మిడిల్ క్లాస్ టైంలో అలాంటివి ఉండవండి మామూలుగా. మిడిల్ క్లాస్ లోనే ఎక్కువ ఉంటాయి అలాంటి ప్రేమలు. బర్త్డే విషెస్ కానీ మా అక్కకి మా అన్నకి ఇట్లాంటివి నేను ఎప్పుడు చేయలేదా? చేయను కూడా. చెయ్యను కూడా? అట్లాంటివి చెయ్యనని కన్ఫర్మ్ గా చెప్తున్నారు ఏంటి? అంటే అది మన లైఫ్ లో అది ఉండవు, ఒక ట్రెడిషనల్ గా ఉండవు కూడా ఇక్కడ కొన్ని. ఓకే ఓకే, అంటే చిన్నప్పటి నుంచి అలవాట్లేదు కాబట్టి ఇంక చెప్పట్లేదు. సో ఇప్పుడు పిల్లలకి స్టార్ట్ చేసి ఉంటారు కదా, మీ అక్క వాళ్ళ పిల్లలకి విషెస్ చెప్తారా? ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు చేంజ్ అదే మరి. సో ఇప్పుడు అలవాటు అవుతోంది, కానీ కొంతమంది ముందే స్టార్ట్ చేశారు. సో మీరు కూడా స్టార్ట్ చేయండి, ఓన్లీ పిల్లలకు కాకుండా మీ అన్నయ్యని అక్కని సర్ప్రైజ్ చేయడానికి. ఇవన్నీ అంటారు వాళ్ళు. అది అనడానికే మనం చెయ్యాలి, అనిపించుకోవడానికి చెయ్యాలి మనం. మనం చిన్నప్పుడు మన అమ్మమ్మలు లేకపోతే మన నాన్నమ్మ డబ్బులు ఇస్తే వద్దు వద్దు అనేవాళ్ళం, కానీ తీసుకుంటాం కదా. అస్సలు వద్దు, వద్దంటే వద్దు వద్దు అని చెప్తాం, కానీ తీసుకుంటాం. వాళ్ళు ఇవ్వడం కామన్, తీసుకోవడం కామన్, కానీ మన కామన్ సెన్స్ తో వద్దని చెప్తాం. సేమ్ అంతే విషెస్ కూడా. ఎందుకురా ఇవన్నీ అంటారు కానీ చెప్పాలి మనం. ఓకే రాజేష్ గారు, సో నైస్ ఆఫ్ యూ. ఇలాంటివి అలవాటు లేకపోయినా ఈరోజు మీ పేరెంట్స్ కోసం విషెస్ చెప్పారు. దట్స్ సో స్వీట్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. అండ్ నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాము. హాయ్, గుడ్ మార్నింగ్. హలో, హాయ్, హలో. అలా లైన్లో హోల్డ్లో ఉండిపోయినట్టున్నారు పాపం. ఇంకా మనం కనెక్ట్ అయినట్టు లేమే అనుకుంటున్నట్టున్నారు. ఎనీవేస్, కాల్ చేసాక కొంతమందికి టెన్షన్ వస్తూ ఉంటుంది, ఏం పర్లేదు. అండ్ మీ అందరి కోసం ఒక పాట ప్లే చేద్దాం అనుకుంటున్నా, కానీ కాలర్స్ ఉన్నారేమో చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్. హలో, హాయ్. హాయ్, బాగున్నారా? చాలా బాగున్నా. ఎవరు? రమ్య అక్క, నిన్న కాల్ చేసి రమ్య. ఏంటి రమ్య, నిన్నేమో టెన్షన్స్ ఉన్నాయి అది ఇది అన్నావు, ఓకేనా? ఇప్పుడు బానే ఉందా? టెన్షన్స్ ఉన్నాయి అన్నావు కదా నిన్న, ఏదో ఊరికే చెప్పేసావా నిన్న? అసలు గుర్తులేనట్టు అంటున్నావు. లేదు లేదు, ఊరికే ఎందుకు చెప్తావక్క, లేని ఉన్నట్టు ఎలా చెప్తావక్క? వద్దులే, ఎందుకు నేను తిట్టించుకోవడం. ఓకే, ఉన్నాయి, టెన్షన్స్ ఉన్నాయి. సరే పర్లేదా, ఇప్పుడు సాల్వ్ అవుతున్నాయా ఈరోజు? సాల్వ్ అంటే కొంచెం టైం పడుతుంది కదా, ప్రతిరోజు ఒకలా ఉండదు. ఎవ్రీడే మన మైండ్ మూడ్ చేంజ్ అయిపోతూ ఉంటది. నీ లైఫ్ లో కాదు, నువ్వు నీ లైఫ్ లో హ్యాపీగా ఫీల్ అయిన రోజు ఏంటి? ఎక్సైటెడ్ గా పెళ్ళికి ఎక్సైటెడ్ గా ఫీల్ అవ్వ. ఎందుకు ఒప్పుకోరు అనుకున్నావా?
ఒప్పుకోరని కాదక్క, ఆ, ఏజ్ చిన్నది. ఆ. ఫస్ట్ అయితే మ్యారేజ్ సక్సెస్ అయ్యింది. ఓకే, నీ ఏజ్ చిన్నది అందుకని పెళ్ళి సక్సెస్ అవుతుందో లేదో అనుకున్నావా? మ్యారేజ్ అయితే ఆల్మోస్ట్ డేట్ సక్సెస్ అయింది. మ్, మళ్ళీ ఆటోమేటిక్ గా వాళ్ళు ముహూర్తం కట్టినట్టు కూడా నాతో చెప్పలేదు. మ్, అలాగే పెళ్లి అన్నిటి పసుపు దంచడం అంటారు కదా, అవును. అవి అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోవడం కొంచెం ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. ఓకే, అన్ని పనులు బాగా అయిపోతున్నాయి, నీకు ఇష్టమైనట్టు జరుగుతోందని హ్యాపీగా ఫీల్ అయ్యావు. హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీ వారిచ్చిన గిఫ్ట్ ఏంటి? ఫస్ట్ గిఫ్ట్ ఏమైనా ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు, పక్కన ఉన్నారా? లేరు లేరు. అయ్యయ్యో, అడగవా మరి? అలాగే అక్క. చాలా మంచిదానివి నువ్వు, ఏమీ అడగకుండా. హా, చాలా మంచి అమ్మాయి దొరికేసింది. కదా హా, చాలా తెలియట్లేదు అక్క. తెలియట్లేదు. ఆహా, అది లోపల తెలుస్తుంది, తెలిసినా కూడా తెలియనట్టు బిహేవ్ చేస్తారనమాట. ఓహో, అది ఇంతవరకు నేను అర్థం చేసుకున్నాను. ఓకే, సో మనం అడగాలి, తనే ఇస్తాడులే అంటే ఇయర్స్ ఇయర్స్ అయిపోతాయి. అవునవును, వాళ్ళు ఇస్తారంటే కష్టమే, మనమే మళ్ళీ అడిగి ఉమ్. ఎలా అయినా తీసుకోవాలి. అడుగుతావా మరి? ఈసారి అడుగుతాను. ఓకే రమ్య, నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్.